ఈ రోజు నిన్ను కూడా మూలరాయిగా ఉంచబోతున్నాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మినట్లయితే, నమ్మిన వాడు, విశ్వసించేవాడు ఏం చేయబడ్డు? కలవరపడడు, కదిలింపబడడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కదిలింపబడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, ఇవన్నీ ఆలోచించుకొని నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడు మాడుతున్నాడు నీతో, కలవరపడద్దు, నీ హృదయాన్ని కలవరపరచొద్దు. దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 14 అదే యోహాను సువార్త 14 అధ్యాయము 27 వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరం పడనీయకుడి, వెరవనీయకుడి. ఆయన శాంతిని అనుగ్రహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? లోకం ఇచ్చినట్టు శాంతి కాదది, మనుషులు ఇచ్చినట్టు శాంతి కాదది. మనుషులు తాగుగా నేనున్నానంటారు అంతే. మనుషులు ఒక పాట ఉంది కదా, నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు, దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను, దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను, నువ్వు రావాలి సయ్యా, నువ్వు కావాలి సయ్యా. ఈ రీతిగా మనుషులు తాత్కాలికంగానే అంటారండి, శాశ్వతంగా అనరు. శాశ్వతంగా ఎవరు మనకి ఏముండరు, తోడుగా ఉండరు, మనకు శాంతిగా ఉండరు. దేవుడు అంటున్నారు ఏంటంటే, మనుషులు అనుగ్రహించినట్టుగా నేను ఇవ్వట్లేదు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును ఏం చేయదు? కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవునికి స్తుతి కలుగునుగా. నీతిమంతుడు అయితే, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే, నీతిని అనుసరిస్తూ నడుస్తున్న వ్యక్తివైతే, నీతి ప్రకారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తివైతే, నీతినే నువ్వు పాటిస్తున్నటువంటి వ్యక్తివైతే నువ్వేం చేస్తావు తెలుసా? కలవరపడవు. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. చూద్దాం ఆ వాక్యం చూద్దామా? 112 కీర్తన 6వ చరణం ఒకసారి చదువుదాం. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవితంలో దుర్వార్తలు విన్నావేమో, నీ మీద పన్నాగలు పన్నుతున్నారని విన్నావేమో, అది దుర్వార్తే నీకు. కానీ జడియద్దు. ఎందుకు తెలుసా? ఏమంటున్నది ఇక్కడ? వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంది. నువ్వు యెహోవాను ఆశ్రయించి, దేవుని ఆశ్రయించి స్థిరముగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఏం చేయవు తెలుసా? దుర్వార్తకు జడియవు, నీ హృదయం కలవరపడనీయవు, నీ హృదయాన్ని వెరవనీయవు.